ప్రకటన చూస్తున్నాం. ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అభ్యంతరకర కంటెంట్ను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న కొన్ని మాధ్యమాలపై కూడా చెల్లించింది. ఉల్లు, ఏఎల్టీటీ సహా కొన్ని యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనిపై తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మొత్తం 24 యాప్లు, వెబ్సైట్లపై కేంద్రం ఈ నిషేధం విధించింది. ఆయా వెబ్సైట్లను కల్పించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఉల్లు, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్, దేశీ ఫ్లిక్స్, గులాబ్ యాప్ వంటి పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించి తమ మాధ్యమంలో అశ్లీల కంటెంట్లను ప్రచారం చేస్తున్నారని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అభ్యంతరకర కంటెంట్ను కట్టడి చేసేందుకు కేంద్ర కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అశ్లీల చిత్రాలను ప్రచారం చేస్తున్న కొన్ని మాధ్యమాలపై కొరడా చెల్లించింది. ఉల్లు, ఏఎల్టీటీ సహా కొన్ని యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనిపై తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదిగా మొత్తం 24 యాప్లు, వెబ్సైట్లపై కేంద్రం నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఆయా వెబ్సైట్లను కనిపించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ఉల్లు, ఏఎల్టీటీ, అదేవిధంగా బిగ్ షాట్స్, దేశీ ఫ్లిక్స్, అదేవిధంగా గులాబ్ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించి తమ మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్లను ప్రచారం చేస్తున్నాయని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.